నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూన్ మాస గోచార ఫలితాలు మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి రాశిని అనుసరించి రాశిలోనే శని సంచారం జరుగుతుంది. ద్వితీయంలో శుక్రుడు 29 వరకు సంచరించి 30వ తేదీన వృషభ రాశిలో సంచారం చేస్తాడు. తృతీయంలో ఇక ఆల్రెడీ తృతీయంలో రవి 15 వరకు సంచారం చేస్తాడు. ఇక బుధుడు కూడా 6 వరకు సంచారం చేయటం జరుగుతుంది 3లో. ఇక 4లో జూన్ 15 నుండి రవి మాసాంతం వరకు 4లో సంచారం చేస్తాడు మిథున రాశిలో ప్రవేశించి. ఇక బుధుడు కూడా 4లోనే 7 నుంచి 22 వరకు సంచారం చేయటం జరుగుతుంది. ఇక 4లో ఆల్రెడీ గురు సంచారం మాసాంతం వరకు కూడా చేస్తాడు. ఇక 5లో కుజుడు 6 వరకు సంచారం చేస్తున్నాడు. ఇక బుధుడు కూడా 23 నుంచి మాసాంతం వరకు 5లో సంచారం చేస్తాడు. ఇక 6లో కేతు సంచారం చేస్తున్నాడు ఈ మాసం అంతా కూడా అక్కడే. ఇక కుజుడు కూడా 7 నుంచి 31 వరకు ప్రవేశించి 6లో ప్రవేశించి మాసాంతం వరకు సంచరిస్తాడు కుజుడు కూడా అని చెప్పవచ్చు. ఇది అయితే వ్యయ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది. ఇది గ్రహాల స్థితిగతులు మీనరాశిని అనుసరించి. అయితే వీరికి శుక్రుడు, రవి, బుధుడు, కేతువు ఇవి యోగిస్తున్నాయి. అయితే శని, గురువు, రాహువు కొంచెం ప్రతికూలంగా ఉన్నారు అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ గ్రహానుకూలతలు ఎలా ఉన్నాయంటే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అయినా కానీ కొన్ని ఏరియాస్లో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ మీనరాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక ప్రథమంగా తీసుకుంటే కనుక విద్యార్థుల విషయానికి ఎలా ఉంది అంటే కనుక ఈ జూన్ మాసంలో విద్యార్థులకి పరీక్షా కాలంగానే ఉంటుంది. చాలా కష్టపడి పనిచేయాల్సిన, శ్రద్ధ పెట్టి చదవాల్సిన అవసరం ఉంటుంది. చాలా దృష్టితో చాలా అభివృద్ధి పదంగా ఉండాలి అంటే కనుక వీరు ధ్యాస పెట్టి చదవాల్సిన అవసరం ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక విద్యార్థులకి ఎందుకంటే ఈ మాసంలో వీరు నిరంతరం కృషి చేస్తే ఉంటేనే కానీ వీరికి ఫలితాలు రావు అనేది చెప్పచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ కూడా అంత అనుకూలతలు లేవు, కనిపించటం లేదు. ఇక అలాగే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అవనివ్వండి, నిరుద్యోగులు అవనివ్వండి, వీరు కూడా పదే శ్రమించి పదే ప్రిపేర్ అవుతూ కష్ట ఫలితాలను పొందాల్సిందిగా ఉంటుంది ఈ మాసం వీరికి అందరికీ కూడాను. ఇక కుటుంబ జీవితం బహుశా ఈ మాసంలో వీరికి చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, ఆనంద ఉత్సాహాలు, బంధువుల సమాగమనం అంతా కూడా వినోదం, వేడుకలు సంతోషంగా ఉండబోతోంది. వీరి సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, సంబంధాలు మెరుగుపడతాయి అనేది గ్రహాలు సూచిస్తున్నాయి. ఈ గోచారంలో వీరికి ఈ ఏరియాలో చాలా శుభకరంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక కెరీర్ విషయాలకు వస్తే కనుక వీరికి కెరీర్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. అదృష్టంగా భావించే విధంగా ఈ మాసం మారబోతోంది అనేది చెప్పచ్చు. అయితే కొన్ని 6లో కేతు సంచారం ఈ ఉద్యోగాలకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అయితే మరి కొంచెం చాలా లాభదాయకంగా, ప్రయోజనకరంగా కేతు సంచారం ఉంటుంది అని చెప్పచ్చు. అయితే వీరికి కొన్ని సవాళ్ళు కూడా, సమస్యలు కూడా ఎదురయ్యేది ఉంటుంది. వాటిని అధిగమించినా కానీ ఉద్యోగంలో చాలా ఫలితాలు మంచిగా ఉంటాయి కెరీర్లో అనేది సూచించడం జరుగుతుంది. ఇక వ్యాపార ప్రయోజనాలు అయితే చాలా బాగుంటాయి అనేది చెప్పచ్చు. అలాగే వ్యాపార పరంగా ప్రయోజనకర ప్రయాణాలు చేసేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది వీరు ఈ మాసంలో అనేది. శని 7వ ఇంట్లో ఉన్న, 10వ ఇంట్లో ఉన్న, అలాగే శని దృష్టి ఉన్నా కానీ వ్యాపారస్తులు వీరు ఈ శని దృష్టి ఇలా ఉన్నప్పుడు గనక వ్యాపారంలో చాలా కృషి చేస్తే కానీ ఫలితాలు రావు అనేది సూచించవచ్చు. ఎందుకంటే శని వ్యాపార అధిపతి బుధుడు కన్యని శని చూడటం జరుగుతుంది. ఇక 3వ దృష్టితో కూడా వృషభ రాశిలో ఉన్న బుధుడిని శని చూస్తూ ఉంటాడు. దృష్టిలు పడుతున్నాయి కాబట్టి వీరు వ్యాపారాలు ఎంత బాగున్నా కానీ శ్రమించి కష్టపడి దానివల్ల ఫలితాలు పొందుతారు అనేది చెప్పచ్చు.
ఇక ప్రేమికుల విషయాలకు వస్తే కనుక వీరి సంబంధాలకి కొంత అపార్థాలు అవి తొలగి నమ్మకం కుదిరి కొంచెం వీరు కలిసి ప్రయాణాలు చేసేది ఉంటుంది. వీరి వివాహం దాకా కూడా వీరి సంబంధాన్ని తీసుకొచ్చే అవకాశం ఈ మాసంలో వీరికి కల్పిస్తుంది గోచారం అనేది చెప్పచ్చు. ఇక అయితే ఆర్థికంగా ఈ మాసంలో వీరికి చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎందుకంటే ఆదాయం ఎంత ఉన్నా కానీ అధిక ఖర్చులు చేసేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇంటి గృహ కొనుగోలు వస్తువులకి ఎక్కువగా ఖర్చు చేసేది ఉంటుంది. గృహంలో వస్తువులు మార్పు చేయటం జరుగుతుంది ఈ మాసంలో అనేది సూచించడం జరుగుతుంది. ఆ విధమైన ఖర్చులు సూచిస్తున్నాయి. ఎందుకు శుభకార్యాలు జరగవచ్చు, బంధుమిత్రుల సమాగమనానికి, కొత్త వస్తువులు, నూతన వస్తువులు కొనడానికి, ఇంట్లో గృహాలంకరణ కోసం అనేది సూచించడం జరుగుతుంది. ఇక రెండవ ఇంట్లో శుక్రుడు సంచారం వలన ఇంటిలో శుభవార్తలకి లేదా వేడుకలకి అవకాశాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక లేదా కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రాక కానీ లేదా కుటుంబ సభ్యులలో ఎవరికైనా కెరీర్కి సంబంధించిన శుభవార్తలు కానీ ఏదో ఒకటి ఆనందకరమైన శుభవార్తలు, ప్రయోజనకరమైన శుభవార్తలు, అభివృద్ధి పదంగా ఉండే శుభవార్తలు కానీ ఏదైనా ఒకటి చోటు చేసుకునేది ఈ మాసంలో ఒకటి కనిపిస్తుంది. అయితే ఒక చిన్న విషయం కూడా ఇక్కడ చెప్పదలిచాను. ఏంటంటే 6వ ఇంట్లో కుజుడి సంచారం కూడా జరుగుతోంది. అయితే కుజుడు 6వ అధిపతి 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు, 4వ ఇంట్లో కూడా సంచారం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆస్తికి సంబంధించిన విభేదాలు కొన్ని తల ఎత్తే అవకాశం అయితే ఈ మాసంలో ఉంటుంది. ఈ విషయాలకి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన. ఇక అయితే 3వ ఇంటి అధిపతి 2లో ఉండటం మూలంగా కూడా కొంత వీరికి సిబ్లింగ్స్ వల్ల మద్దతు అనేది లభిస్తుంది, బాగానే ఉంటుంది. అయితే ఏ విధంగా మద్దతు తీసుకుంటారు వీళ్ళు వారి నుంచి అంటే కనుక ఆర్థిక సహాయాలు వారి నుంచి అందుకుంటారు, లభిస్తాయి. వారు కూడా వీరికి ఆర్థిక సహాయాలు చేస్తారు. ఈ విషయం మినహాయించి వారు కొంత మామూలుగా దూరంగానే ఉండినా కానీ వీరికి మద్దతు ఇస్తారు అనేదైతే చెప్పవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కొంత సమస్యలు ఈ మాసంలో వీరికి తలెత్తే అవకాశం కనిపిస్తుంది. కడుపుకు సంబంధించింది కానీ ప్రేగుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ప్రోగ్రెస్ అవటానికి ఈ మాసంలో అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంలో వీరు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన. ఎందుకంటే సూచనలున్న వెంటనే డాక్టర్ సలహా సంప్రదింపులతో చెకప్స్ కరెక్ట్గా చేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గాయాలకి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఇది మొత్తం మీద ఆరోగ్యంపై వైద్య సలహా చాలా అవసరం అవుతుంది, అది గమనింపులో పెట్టుకోండి. ఇక మొత్తం మీద ఈ మీన రాశి వ్యక్తులకి వారి వైవాహిక జీవితంలోనూ కుటుంబ సంబంధాల పరంగాను కూడా సానుకూల ఫలితాలే ఎక్కువగా ఈ వారంలో చోటు చేసుకుంటాయి అనేది కనిపిస్తుంది. ఆనందంగా ఉంటారు అనేది ఈ మాసంలో సూచించవచ్చు. ఇక మీ రాశ్యాధిపతి గురుగ్రహం బీజ మంత్రాన్ని పఠించండి నిత్యం అనుదినం, చాలా మంచి ఇంకా శుభ ఫలితాలకి అనేది సూచించటం. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే నమః ఇది కానీ లేదా ఓం బ్రహ్మ బృహస్పతియే నమః ఇది కానీ నిత్యం పఠించండి. ఇంకా మంచి ఫలితాలకి మీకు ఈ జూన్లో గురువు ఆబ్సెంట్ ఉన్నాడు, మీకు గురుబలం తక్కువగా ఉంటుంది. మిగతా ఏరియాల్లో అన్నీ ఎంత బాగున్నా కానీ ఇంకా గురుబలం ఉంటే గనక ఇంకా గురుబలం పెంపొందించుకోవటానికి ఈ బీజ మంత్రాలని అనునిత్యం పఠించండి, దినం పఠించండి. ఇది మీనరాశి వారికి మొత్తానికి శుభకరంగానే ముగుస్తుంది ఈ జూన్ మాసం అనేది చెప్పచ్చు. శుభకార్యాలు శుభవార్తలు వినేది ఉంటుంది. ఇక గృహంలో శాంతి ప్రశాంతంగా ఉంటారు, లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే వ్యాపారాలకి కష్టపడాల్సింది ఉంటుంది, అది మాత్రం. కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది. విద్యార్థులకు ఒక్కళ్ళే బాగా కష్టపడేది అయితే కనిపిస్తుంది ఆ ఏరియాలో ఒకటి. ఇక దంపతుల మధ్య కూడా మంచి సంబంధాలు ఉంటాయి ఈ మాసంలో అనేది సూచిస్తుంది. సంబంధాల విషయాలకైతే చాలా బాగుంటుంది ఈ మాసంలో, వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబం కూడా కలిపి ఏదైనా కానీ. ఇది ఈ మీన రాశి వారికి గుడ్ లక్. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.